నేను ఎంత బిజీ తెలుసా నాకు ఇంత పెద్ద ఇల్లా? ఇంత పెద్ద ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటా అనుకున్నావు నేను. ఇల్లు చూసావు కదా, పని వెళ్దాం. ఇల్లు మొత్తం చూపిస్తావా ప్లీజ్? ఏముంది చూపించడానికి? అది కిచెన్, అది బెడ్రూమ్, పైన ఒక రూమ్, అది ఇంకో రూమ్. బయటకు వెళ్తే నా ఆఫీసు. నేను చాలా బిజీ. వెళ్దాం పద. అట్లీస్ట్ నీ బెడ్రూమ్ ఏదో చూపిస్తావా ప్లీజ్? బెడ్రూమ్? నువ్వు నిన్న పరిచయం, ఈరోజు బెడ్రూమ్, రేపు హనీమూన్, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే నేను చాలా స్లో ఏమో అనిపిస్తుంది. ఏది? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? తుక్కిపాడు దుబ్బినట్టుంది. చాలా బాగుంది. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, వెళ్దాం కదా. జాగ్రత్త. లోతులేదా? హౌస్ గాని సేల్కుందా ఏంది? ఇంట్లో ఎవరు లేరా? నాకు అదే అర్థం కావట్లేదు. ఇంట్లో నిజంగానే ఎవరు లేరు అనుకుంటా. వాచ్మెన్ కాదు మా డాడీ. నాకు ఆయన చాలా గొడవలేదు. పదా ఆగురా ఆగో. అరే ఎవర్రా అమ్మాయి? ఊళ్ళకి ఎందుకు ఇదవరా? అసలు ఎవడరా నువ్వు? అంతే, వారం రోజులు ఇంటికి రాకపోతే వడ్రా నువ్వు అంటావు. ఇంకొంచెం సేపు అయితే నువ్వు కొడుకువే కాదంటావేమో. అనుకుంటా. చూపించు. నేను మీకు ముఖం చూపించి ఆ రోజు కోల్పోయాను. నాకు ఇంట్లో టవల్ కూడా వద్దు. తీసుకో. సాగుకొచ్చింది. అవును, అమ్మా నాన్నకి భయపడ్డావంటే ఓకే. హాయాకి ఎందుకు భయపడుతున్నావు? అది చూసావుగా, మా అమ్మ ప్యారలైజ్డ్. మా నాన్నేమో డబ్బు చుట్టూ తిరుగుతూ దేశాలు తిరగడమే సరిపోయింది. అప్పటి నుంచి నన్ను మా అమ్మని ఆయమ్మే చూసుకునేది. మనకు ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళని అమ్మ అంటారు. అదే మన అమ్మకు కూడా అన్నం పెడితే వాళ్ళనే ఆయమ్మ అంటారు. సరే ఇవన్నీ వదిలే. కృష్ణుడు భగవద్గీతలో అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పలేదు. చూసావా, కృష్ణుడు కూడా ఏం చెప్పలేకపోయాడు. అది అమ్మ గొప్పతనం. కానీ మన పాయింట్ ఆయమ్మ గురించి కదా. అమ్మ గురించే చెప్పినప్పుడు ఆయమ్మ గురించి ఏం చెప్తాడు చెప్పు కృష్ణుడు? అర్థం చేసుకో. అసలు మీరు ఇంత గ్రేట్ గా ఎలా అయ్యారు డాక్టర్? నన్ను తర్వాత పొగుడుదు గాని నాకు ఆఫీస్ లో 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. ప్లీజ్ ఇంటి క్యాబ్ లో పోతావా ప్లీజ్? ఇప్పుడా? ఏ నేను మీతో ఉండకూడదా? నువ్వు ఈసారి చేయేసిన పని జరగదమ్మా. ప్లీజ్ క్యాబ్లో వెళ్ళవా? సారీ, నేను చాలా బిజీ కదా. ఐ సీ యూ సూన్. టాటా బాయ్. ఒరే మేనేజర్ వచ్చి కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడని అడిగింది. 402లో జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాడని చెప్పాను. ఇంకా ఎంతసేపు మేనేజ్ చేయాలరా? ఏంటి సార్ ఇది? కార్ తీయండి. హలో, నిన్నే. ఏం టైమింగ్ రా? మిమ్మల్నే సార్, కార్ తీయండి. కార్ తీ ముందు. అరే ప్లీజ్ రా, చాలా అర్జెంట్ పని మీద ఉన్నా. తర్వాత కొట్టుకుందాం. అమ్మాయి ముందు కొట్టడం తప్పే. చెంపలేసుకున్నా ఓకేనా? ప్లీజ్ కార్లు అడ్డం తీయడరా. పోయి కార్ ఇచ్చేయాలరా ప్లీజ్. వీడి మక్కలిరుకు.
అడుక్క తిన్నోడు క్యారెక్టర్ అన్నా చేయొచ్చు కానీ డబ్బున్నోడు క్యారెక్టర్ మాత్రం చేయొద్దు లైఫ్ లో. Fandango, enjoying the life, huh? అపరా నువ్వు. I need to tell you something tomorrow, rent control, water tells for angle. కొంచెం కష్టాలు మాట్లాడకరా, దండం పెడతా. కీర్తి ఫోన్ వస్తే ఉచ్చ పడిపోతుంది నాకు. Kirti calling a Fandango, enjoying the life, huh? నేను దూకేస్తా. Hey, don't jump, నేను చచ్చిపోతా. Fandango. హలో, నువ్వు ఎస్ఆర్ ఫార్మా లైఫ్ కంపెనీ సీఈఓ కాదు కదా? నీకెవరు చెప్పారు? రిసెప్షన్ లో అడిగితే చెప్పారు. అసలు నువ్వెందుకు వెళ్ళావు ఆఫీస్ కి ఇప్పుడు? నువ్వు చెప్పింది నిజమేమోనని, నీ 100 crores ప్రాజెక్ట్ ఓకే అయిందేమోనని, నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేనొస్తే నాకు బాగా షాక్ ఇచ్చావు కదా. అది కాదు కీర్తి, నేను ఒకసారి చెప్పేది విన్. నువ్వేం చెప్పకు. కమ్ హియర్ రైట్ నౌ. ఏంటి సార్ పాత సామాన్లు గేయాలా? వాలెట్ పార్కింగ్. ఊడి అమ్మ ఇది అమ్మితే చాక్లెట్ రాదు వ్యాలెట్ అంటాడు. 2 భుజాలు పైకెత్తాడు పుష్పత్రి ఏంటిడు? ఏమైందో చెప్పండి ఫస్ట్. కంపెనీకి పోయిందంట. అవునా? నా పని బుక్ అయింది. Fandango. నా జీవితం ఎవడి కంపెనీ, ఎందుకు వచ్చాయి, ఎక్కడుంది ఇది? హాయ్ కీర్తి, సడన్ సర్ప్రైజా? నాతో ఇంకా ట్రావెల్ చేయాలి కదా. సక్సెస్ఫుల్ గా చీట్ చేసావు కదా. చీట్ చేయడం ఏంటి? నేను చీట్ చేయడం అంటే ఎవరు చెప్పారు నీకు? నీ రిసెప్షనిస్టే. పట్టపగలి ఏంట్రా వాళ్ళ రొమాన్స్? నువ్వు కళ్ళజోడ పెట్టుకుని కళ్ళు మింగినట్టున్నాయి. వాడు దొరికిపోయేలా ఉన్నాడు అక్కడ. ఎవరో చెప్పింది నువ్వు నమ్ముతావా, నేను చెప్పేది నమ్ముతావా? నాకు ఉద్యోగం వచ్చిందన్నా. నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మహానుభావుడు సీఓ ఎక్కడరా? దేనికి నాన్నా? ఆయనకి థ్యాంక్స్ చెప్దామని రా. మీ కొడుకు ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు అదిగో అక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆయనే సీఈఓ. స్టాక్ మార్కెట్ పడిపోతావు నువ్వు నాతో ఇంత డిస్కషన్ చేస్తే. నేను చాలా బిజీ. నేను అయితే పద ప్రూవ్ చేయి. కమ్. కాదు, లోపల పారాసిటమాల్, సారడోన్ వీళ్ళందరూ నా హెల్ప్ కోసం కాన్ఫరెన్స్ లో లక్ష్మి సార్. ఎవర్రా మీ వల్లే మా అబ్బాయికి కంపెనీలో జాబ్ వచ్చింది సార్. థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. ఈ ఉద్యోగం ఇచ్చి మా వాడికి లైఫ్ ఇచ్చారు ఎవర్రా సార్. ఉద్యోగం ఇచ్చింది? నేను ఇచ్చి మర్చిపోయినా. హ్యాపీ కదా? బాగా చదువుకొని కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. నా అంత పెద్ద సీఏ కాకపోయినా మంచి సీఏ కావాలి నువ్వు. ఓకేనా? గుడ్ లక్, బయలుదేరు. సార్ అది సీఏ కాదు సార్, ఆ. సిఇఓ. టెస్ట్ చేశా. ఫస్ట్ డే కదా జాబ్, టెస్ట్ చేశా. మా వాడు